భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతి హాస్టల్లో నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు. హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ప్రపంచంలో వింతైన రూపం, ఖరీదైన స్కిల్ ప్రోస్ ట్రీస్ నర్సరీలో ప్రత్యేక ఆకర్షణ. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన 30 సెకండ్లకే కోమాలోకి వెళ్లిపోయిన రోగి. మహాకుంభమేళలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లిజ్నావా. హైదరాబాద్ కుషాయిగూడ డిపోలో పార్కింగ్లో ఉన్న 2 బస్సుల్లో ఒకసారిగా చెలరేగిన మంటలు, కొన్ని నిమిషాల్లోనే దగ్ధమైన బస్సులు. యాగంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఐఏఎస్లు ఐపీఎస్లు 35 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు, కానీ రాజకీయ నాయకులు పదవి కాలం కేవలం 5 సంవత్సరాలు. కానీ రాజకీయ నాయకులు చెప్పిన నడుచుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు మాజీ ఐఏఎస్ అధికారి అని శ్రీలక్ష్మి గతే పడుతుందని మల్కాజీ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. వరంగల్ నగరంలోని ఓల్డ్ సిటీ బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు నివాసంలో ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి ప్రచారంలో భాగంగా ఖమ్మం, వరంగల్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని, ప్రభుత్వాల పట్ల ప్రజలకు నమ్మకం పోయిందని, గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వేగంగా జరుగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాక కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లుతుందని అన్నారు. ఇప్పుడే మరి ఎంపీ గారు జరిగింది. మరి ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ మరి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్ 1 ఎదురుగా 1వ నంబర్ వేసి మొదటి ప్రాధాన్యత ద్వారా ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు విజ్ఞప్తి చేస్తాము. ప్రధానంగా
ఈ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి సిపిఎస్ రద్దు చేస్తానని 15 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు మాత్రం కూడా మాట్లాడుతున్నారు. రేపు శాసన మండలిలో అడ్డుపెట్టి సిపిఎస్ రద్దు కోసం పోరాడతానని సందర్భంగా తెలియజేస్తాం. దీంతో పాటు వరంగల్ జిల్లా ఉపాధ్యాయులు చాలా బాగున్నారు. కరీంనగర్ చిన్న జిల్లా అయిన వరంగల్ జిల్లాను కేసీఆర్ గారు ఆర్మూకలు చేసి ఉపాధ్యాయులందరినీ కూడా వివిధ ప్రాంతాలకు బదిలీ చేయడం 317 జీవో. మరి ఆ బాధితులందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా ఇవాళ తీసుకుంటామని ఇప్పటికే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం గతంలో ఉద్యమం చేసి అధ్యక్షుడు ఆనాటి బండి సంజయ్ గారు కూడా జైలుకి వెళ్ళిన విషయం కూడా ఇవాళ గుర్తు చేస్తూ 317 జీవోలో మార్పులు తర్వాత వారి బాధ్యత మరీ ముఖ్యంగా గురుకుల పాఠశాలలు మరి రాష్ట్రంలోని పాఠశాలలకు 9 గంటలకు ప్రారంభించాలంటే వాటిని ప్రతి హాస్టల్లో నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండల వంగరలోని డాక్టర్ పివి రంగారావు తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాల కళాశాలను హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కళాశాలలోని విద్యార్థుల తరగతి గదులు, డార్మెటరీ, వంటగదులను జిల్లా కలెక్టర్ తనిఖీలు చేశారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులకు వండిన భోజనాన్ని కలెక్టర్ తనిఖీలు చేశారు. పాఠశాల కళాశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని ప్రిన్సిపల్ ఆఫ్రిన్ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకువెళ్తున్నారని అడిగారు. ఎంపీ శ్రీ అమ్మ ఆదర్శ పాఠశాల కింద మంజూరైన పాఠశాలలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అందరూ సేమ్ సబ్జెక్ట్ వేరే వేరే సబ్జెక్ట్ అవుతున్నారు. ఎంతమంది మీ క్లాస్ ఇద్దరు ఉన్నారా? ఎంత క్లాస్ రోజు బాగుంటుందా? ఎగ్ ఎన్నిసార్లు? తర్వాత స్టార్ట్ అవుతుంది. అయితే మనం సిలబస్ కవర్ చేసుకున్నాం. ఎన్ని సంవత్సరాలైనా శేఖర్ నేను చదివిస్తాను, ఎంత కష్టపడ్డా బాగోలేదు. కిచెన్ గార్డెన్ మీరే నాటారా? ఎగ్జామ్స్ రెడీనా? మరి నెక్స్ట్ అభ్యాసాన్ని ఇచ్చారా? ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మీ దగ్గర? అసెంబ్లీలో ప్లే చేస్తారా? ఎవరున్నారు ఆ కమిటీలో? సో ఏమేమి కంప్లీట్ చేసుకున్నారు? మండలు వంగర గ్రామంలో
మనకి స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఉన్న రెసిడెన్షియల్ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. అలానే ఈరోజు ఇక్కడ నైట్ హాల్ట్ కోసం రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 550 పిల్లలు ఉన్నారు, బోత్ 5th నుంచి జూనియర్ కాలేజ్ ఎంపీసీ బైపీసీ పిల్లలతో పాటు. సో ఇప్పటి వరకు హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ ప్లస్ ఇక్కడ క్లాస్ రూమ్స్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా చూడటం జరిగింది. రీసెంట్గా ఏపీసీ వర్క్స్ కింద 24 lakhs ఏవైతే శాంక్షన్ అయ్యాయో దాని కింద చేపట్టిన రిపేర్స్, ఎలక్ట్రిఫికేషన్ అవ్వచ్చు, మైనర్ రిపేర్స్ ఏవైతే టేకప్ చేస్తున్నారో అవన్నీ కూడా చూడటం జరిగింది. కొన్ని పనులు ఏవైతే ఇంకా పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ 10 daysలో కంప్లీట్ చేయాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్పెషలీ హాస్టల్స్కి మెష్ డోర్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఆర్డర్స్ ప్లేస్ చేశారు. సో అవన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేస్తారు. కొన్ని కాంపౌండ్ వాల్ రిపేర్స్ అండ్ టాయిలెట్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసుకుంటారు. అలానే ఇప్పుడు కొత్తగా డయట్ అండ్ మెన్యూ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేసామో అది కూడా డిస్ప్లే చేయడం జరిగింది. మెన్యూ ప్రకారం ఫుడ్ రెగ్యులర్గా ఇస్తున్నారు లేదో కూడా చూడటం జరిగింది. అండ్ ఇక్కడ రెగ్యులర్గా ఎస్ఎస్సి వాళ్ళకి స్టడీ క్లాసెస్ ప్లస్ వాళ్ళ ప్రిపేర్, అలానే ఈ స్కూల్స్ అన్నీ కూడా రీసెంట్గా ఏపీసీ వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ మధ్య ఇక్కడ ఈ స్కూల్ పిఎంశ్రీ స్కూల్ లాగా జిల్లాలో ఇంకా 18 స్కూల్స్ పిఎంశ్రీ కింద ఉన్నాయి. వాళ్ళకు వచ్చిన రీసెంట్ బడ్జెట్ ద్వారా వాళ్ళు ఇంకా స్కూల్లో అదనపు ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసుకోవాలి పిల్లలకి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 30 lakhs వచ్చినాయి, కొంతమందికి 20 స్ట్రెంత్ బట్టి ఉంటుంది. 2 crores 20 lakhs పిఎంశ్రీ కింద వచ్చింది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1 crore 50 lakhs ఖర్చు చేయడం జరిగింది. మిగతా అమౌంట్ కూడా ఇప్పుడు త్వరలోనే మనము వాళ్ళకి ఎక్స్పెండిచర్ అనేది మనం బుక్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి నైట్ హాల్ట్కి వచ్చాము. లాస్ట్ వీక్ ఏసీ రెవెన్యూ గారు కూడా ఐ థింక్ వేలేరులో నైట్ హాల్ట్ చేసి వచ్చారు. సో రెగ్యులర్గా అందరూ కూడా ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉన్నాము. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయో అవైలబుల్ బడ్జెట్ నుంచి టేకప్ చేస్తున్నాము. బట్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది మాత్రం ప్రతి హాస్టల్లో ఉండాలి అనేది ఇన్సిస్ట్ చేస్తున్నాము. వాళ్ళ శానిటేషన్ అవ్వచ్చు, టాయిలెట్స్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, అలానే మనం ఫాలో అయ్యే మెన్యూలో వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవ్వాలి అనేది కూడా చూస్తున్నాం. హన్మకొండలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బుధవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్పై చేతికి సంఖ్యలతో ధరించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ నుండి 8 మంది ఎంపీలు 2 కేంద్ర మంత్రులు ఉన్న కేంద్ర తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిందని అన్నారు. పెరిగిన ధరలతో దేశంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం విఫలమైందని మండిపడ్డారు. అదానీ, అంబానీలకు లాభం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని మండిపడ్డారు. దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సవరించాలే కేంద్ర బడ్జెట్ తెలంగాణకు న్యాయంగా, సవరించాలే తెలంగాణకు న్యాయంగా కేంద్ర బడ్జెట్లు, సవరించాలే తెలంగాణకు న్యాయంగా కేంద్ర బడ్జెట్లు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మరి జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా వామపక్షాలు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు హన్మకొండలో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యం లోపల మరి చేపట్టడం జరుగుతా ఉంది. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అది కేవలం కార్పొరేట్ వర్గాలకు అనుకూలమైనటువంటి బడ్జెట్. ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలు గాని, మధ్యతరగతి వర్గాలకు గాని తీవ్రంగా అన్యాయం జరిగినటువంటి మరి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కొన్ని సూచనలు, సలహాలు వామపక్షాలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనలు బీజేపీ పార్టీ తీసుకోవాలని చెప్పి మేము మరి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. అందులో ముఖ్యమైనది 200 మంది బిలియనీర్స్ ఈ దేశం లోపల ఉన్నారు. వాళ్ళ మీద వెల్త్ ట్యాక్స్ 4% వెల్త్ ట్యాక్స్ వేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏదో ఇన్కమ్ ట్యాక్స్ మేము 12 లక్షలకు తీసుకొచ్చినామని చెప్పేది గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. అది కేవలం 12 లక్షలు అంటే ఈ రోజు ఉన్నటువంటి ధరల ప్రకారంగా మధ్యతరగతి ప్రజలు జీవించేటువంటి పరిస్థితి లేదు. ఈ గొప్పలు చెప్పుకోవడం కాదు, మీకు నిజంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే 200 మంది బిలియనీర్స్ ఎవరైతే దేశం లోపల ఉన్నారో వాళ్ళ మీద 4% వెల్త్ ట్యాక్స్ వేయండి. మీరు ఏదైతే కార్పొరేట్ ట్యాక్స్ అని విధిస్తా ఉన్నారో అది నామమాత్రంగా విధిస్తా ఉన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ ను మీరు పెంచండి. దాంతో పాటుగా రైతులు డిమాండ్ చేస్తున్నట్టుగా మరి చట్టబద్ధంగా ఎంఎస్పీని, మినిమం సపోర్ట్ ప్రైజ్ చట్టబద్ధంగా మరి అమలు చేసేటువంటి మరి చట్టాన్ని పార్లమెంట్ లో తీసుకురండి. దాంతో పాటుగా ఏదైతే రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉందో దాన్ని మరి నిధులు పెంచండి. దాంతో పాటుగా అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటి స్కీమ్ ని తీసుకురండి. అదే విధంగా
వైద్య రంగానికి కేటాయించినటువంటి నిధులు పెంచండి, ఫుడ్ సబ్సిడీని పెంచండి. అదేవిధంగా దక్షిణ రాష్ట్రాల మీద మీరు అన్యాయం చేస్తా ఉన్నారు, నిధులు కేటాయించడంలో వివక్ష చూపిస్తా ఉన్నారు. కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలలో కేటాయింపులకు మీరు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తా ఉన్నారు. వీటికి కేటాయింపులు మీరు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి విభజన హామీలు ఇంతవరకు గత 10 సంవత్సరాలుగా అన్యాయం చేశారు. ఇప్పటికీ మీరు అన్యాయం చేస్తూనే ఉన్నారు. బయ్యారం పరిశ్రమ కావచ్చు, కాజిపేట కోచ్ పరిశ్రమ కావచ్చు, అదే విధంగా ములుగులో ఉన్నటువంటి గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రీయ విద్యాలయాలు అయినటువంటి ఎయిమ్స్ కావచ్చు, ఐఏఎం కావచ్చు, ఇంకా అనేక సైనిక్ స్కూల్స్ కావచ్చు, ఇలాంటివి అనేకం రావాలి. కానీ వీటికి నిధులు కేటాయించకుండా తీవ్రమైనటువంటి అన్యాయం బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి మరి చేస్తా ఉంటే, ఇక్కడ ఎన్నికైనటువంటి బీజేపీ ఎంపీలు చోద్యం చూసుకుంటూ మాయమాటలు చెప్తా ఉన్నారు, మభ్య పెడతా ఉన్నారు. మీకు నిజంగా బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ మంత్రులు ఇక్కడ ఎన్నికైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలకు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు కేంద్రం మీద కొట్లాడండి, తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురండి, లేదంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిక చేస్తా ఉంటాయి. అంబేద్కర్ దగ్గర నిరసన చేసిన విషయం మీ అందరికి తెలుసు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు, పేద వర్గాలకు, రైతాంగానికి, కార్మికులకు ఈ బడ్జెట్ లో అన్యాయం చేసింది. ఈ సవరించే బడ్జెట్ లోనైనా పేద వర్గాలకు, బలహీన వర్గాలకు, కార్మికులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి ఒకటి. రెండోది, తెలంగాణకు 10 సంవత్సరాల కింద విభజన చట్టంలో చేసిన హామీలన్నీ అమలు చేయాలని చెప్పి వామపక్షాల తరఫున ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వామపక్షాలందరూ కూడా వామపక్షాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు. పెద్దపల్లి జిల్లా రామగుండం జనగామ గ్రామంలోని లింగేశ్వర ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా అన్ని దేవాలయాలకు తూర్పున వెలిస్తే ఇక్కడ మాత్రం దక్షిణాన వెలిసింది. ఈ ఆలయానికి పురాతన గ్రామమైన జనగామలో 12వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో జైనులు నిర్మించారు. ఈ ఆలయాన్ని 16 స్తంభాలతో ఇసుకరాయితో నిర్మించబడింది. ఈ ఆలయానికి తూర్పున పూల చెరువు, ఉత్తరాన గోదావరి నది ఉంటుంది. ఈ నదిలో ఋషులు, మునులు ఈ ఆలయంలో ఉండే రహస్య మార్గం గుండా వెళ్లి స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారట. అలా ఈ కాలం నుండే ఆ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున, కార్తీక పౌర్ణమి రోజున 3 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. మహాశయులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క జనగామ గ్రామంలో కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా 3 నిలువెత్తు శివలింగాలతో దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క 5 గంటలకు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, ఉదయం 8 గంటలకు హారతి తీర్థ ప్రసాద వితరణ, తదనంతరం కూడా ఉదయం 4 గంటల నుంచి బ్రహ్మముహూర్తం నుంచి రాత్రి లింగోద్భవ సమయం వరకు కూడా అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేకించి ఇక్కడ ఆ యొక్క కోడె కట్టే సదుపాయం కూడా ఇక్కడ ఉంటుంది భక్తులకు సౌకర్యార్థం. ఈ యొక్క రాత్రి 12 గంటల వరకు కూడా అభిషేకాలు జరుగుతాయి. లోక కళ్యాణార్థం సాయంత్రం 5 గంటలకు గోధులిక సింహలగ్న పుష్కరాంశ సుముహూర్తమున ఆ యొక్క పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం కూడా ఊరేగింపుగా జనగామ గ్రామంలో ఉన్న కోదండ రామాలయం నుంచి స్వామివారిని ఎదుర్కొని 5 గంటలకు, సాయంత్రం 7 గంటలకు
స్వామివారి కళ్యాణం ఇక్కడికి ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటలకు కళ్యాణం అయిపోతుంది. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు భజన కార్యక్రమం ఉంటుంది. లింగోద్భవ సమయంలో రాత్రి 12 గంటల 5 నిమిషాలకు బిల్వాష్టోత్తర శతనామావళి పూజ, తదనంతరం లింగోద్భవ సమయంలో కూడా స్వామివారికి అభిషేకము, హారతి, తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. మరుసటి రోజైన 27 బేస్తవారం నాడు శివరాత్రి తెల్లారి ఆ రాత్రి కూడా ఇక్కడ కొంత వేల సంఖ్యలో కూడా అందరూ జాగరణ కార్యక్రమం చేస్తున్నారు. ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా భక్తులకు సౌకర్యార్థం చల్వ పందిర్లు, మంచినీళ్లు, అదే విధంగా ఈసారి భక్తులకు ఇన్ని రోజులు కొంచెం మనకు బాత్రూమ్స్ కూడా లేకుండే. ఈ సంవత్సరం కమిటీ వాళ్ళ యొక్క సహకారంతో ఆ బాత్రూమ్స్ కూడా నిర్మాణం అయిపోయినాయి. అదేవిధంగా ప్రత్యేకించి గోదావరి నదికి పుణ్య స్నానాలు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మీకు ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి ఇక్కడ అందరూ సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పారిశ్రామిక ఉన్న ప్రాంతంలో భక్తులు, చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ వచ్చి ఆ యొక్క భోలాశంకర్ను దర్శించుకొని పూజించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రలు కావాల్సింది తెలియజేస్తున్నాము. శ్రీ లింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు ప్రతి సంవత్సరము జరిగే శివరాత్రి ఉత్సవాలకు మీడియా మిత్రులు వచ్చి ఈ యొక్క ఉత్సవాలను ప్రజలకు ఇంకా తెలిసే విధంగా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఫిబ్రవరి 26వ తారీఖు నాడు శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన గతముల కంటే ఈసారి ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తున్నాము. ఈ ఏర్పాట్లకు సహకరిస్తున్న సింగరేణి ఆర్జీవన్ జిఎం గారు మరియు గౌరవనీయులైన శాసనసభ్యులు మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు పెద్ద మొత్తంలో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈసారి చాలా ఉత్సవాలు చాలా ముందెన్నడూ లేని విధంగా చాలా ఘనంగా జరగడానికి అన్ని ఏర్పాట్లకు మేము సిద్ధమవుతున్నాం. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అక్రమ ఇసుక రవాణాను నియంత్రించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇసుక తరలించే వాగులను ఆకస్మికంగా సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే పోలీస్ కమిషనర్ బుధవారం కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబాల నేరిల వాగును సందర్శించి ప్రధానంగా రవాణాదారులు ఇసుకను అక్రమంగా తరలించే మార్గాలపై పోలీస్ కమిషనర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ హరికృష్ణను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అక్రమంగా ఇసుక తరలించే వారి సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవడంతో పాటు వారి కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని సిపి అధికారులకు సూచించారు. సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో గల శ్రీ శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం 16వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు గురు మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో జ్యోతి రామారావు శర్మ వారి వైదిక నిర్వహణలో వేద పండితులు స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇటీ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాద ఆచరణలను తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు అమరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గంగన్న, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, గురురాజ్ స్వామి, గొల్లూరి రాములు, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బస్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం. హైదరాబాద్ కుషాయిగూడలో డిపోలో పార్కింగ్లో ఉన్న 2 బస్సుల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. కొన్ని నిమిషాల్లోనే దగ్నమైన బస్సులు. భయంతో డిపో నుండి పరిగెత్తిన ఉద్యోగులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజ్నవాతో కలిసి ప్రయాగ్ మహాకుంభమేళలో పవిత్ర స్నానం చేశారు. అంతకుముందు ఆయన త్రివేణి సంగమం వద్దకు బోట్లో చేరుకొని గంగామాతకు హారతులిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మహాకుంభమేళలో పాల్గొనడం అందరికీ గొప్ప అవకాశమని పవన్ చెప్పారు. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. थोड़ा स्पेस लेंगे स्पेस మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.